మెగా ఫ్యాన్స్ కలలకు తగ్గట్టే లెంతీ డ్యూరేషన్తో పెద్ద ట్రైలర్ పేలింది. ఖాన్లు కపూర్లను తలదన్నేలా భారీ కండలతో రామ్ చరణ్ లుక్ షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తోంది. ఇంతవరకు మల్టీ స్టారర్ మూవీలు చూసాం, లేదంటే మల్టీ టాలెంటెడ్ రోల్లో హీరోని చూసాం. అట్లీస్ట్ మల్టీ రోల్స్ ఒకేసారి వేసిన స్టార్లను చూసాం. కానీ ఫస్ట్ టైం మల్టీ రోల్స్ని ఒకే పాత్రలో ఒకే హీరో చూపించడం మాత్రం ఇదే మొదటిసారి. పెద్ద ట్రైలర్ చూస్తుంటే పాటలు టీజర్ కంటే ఘనంగానే పేలింది. ఇది ఒకప్పటి ఆస్కార్ నామినీ లగాన్కి మోడర్న్ వర్షన్ అని కొందరంటే, లేదు అదే హీరో ఆమిర్ తీసిన దంగల్కి మరో వర్షన్ అని ఇంకొందరు అంటున్నారు. కానీ ఫైనల్గా మాత్రం రంగస్థలం చిట్టిబాబుని దంగల్ ప్లస్ లగాన్ ఇలా ఒకేసారి 2 యుద్ధాలు చేయించిన బుజ్జిబాబు అన్న మాటే తూటాలా పేలుతోంది. ఇంతకీ పెద్ది ఎవరు? ట్రైలర్ తో ఏం తేలింది? నార్త్ ఇండియా మార్కెట్ లో 400 కోట్ల రికార్డుకి పెద్ది ఎంత దూరంలో ఉన్నాడు? టేక్ ఎ లుక్. పెద్ది ట్రైలర్ పేలింది. అలా ఇలా కాదు, మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉంది. ఒకే సినిమాకి వెళితే 4 మూవీలు చూసినట్టు అనిపిస్తే అది 1+3 ఆఫర్ లాంటిదే. నిజంగా ఒకేసారి రామ్ చరణ్ 4-5 సినిమాలు తీసి ఒకే మూవీగా మెర్జ్ చేశారా అన్నట్టు పెద్ద ట్రైలర్ పేలింది. ఆల్రెడీ పాటలు పేలాయి, టీజర్లు దుమ్ము దులిపాయి. ఇక ట్రైలర్ వంతు రాగానే ఊహించిన దానికంటే బలంగానే రీసౌండ్ చేసింది పెద్ది ప్రోమో. ఓ రకంగా రంగస్థలానికే పెద్ది టచ్ ఇచ్చారా అన్నట్టు మరోసారి చిట్టుబాబును దర్శకుడు బుచ్చిబాబు గుర్తు చేశాడు. కాకపోతే RRR లో కంటే కూడా బలంగా కండలతో రామ్ చరణ్ లుక్ కిక్కిచ్చింది. హిందీ మూవీలు దంగల్, అలానే సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ లో ఖాన్లను చూస్తే వాళ్లను మించేలా పెద్ది ఉన్నాడు అంటున్నారు. కాసేపు క్రికెట్, ఇంకాసేపు కుస్తీ, కట్ చేస్తే ఒలింపిక్ అథ్లెట్స్ లా రన్నింగ్, ఇలా అన్ని ఆటల్లో ఆరితేరిన కూలీగా పెద్ది పెద్ద సాహసమే చేశాడు. బేసిక్ గా ఆటల బ్యాక్గ్రౌండ్ తో సినిమా వస్తే వెండితెర వెలిగిపోతుంది. మరీ ముఖ్యంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. అందులోనూ పీరియాడికల్ కిక్ ఇస్తే లక్ కలిసి వచ్చినట్టే. అందుకే ఇది ఆమిర్ ఖాన్ లగాన్ కి మాస్ వర్షన్ అంటున్నారు. లగాన్ దంగల్ ని రంగస్థలంలో చిట్టిబాబు చేస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు బుచ్చిబాబు. కాకపోతే తన గురువు సుకుమార్ ఎఫెక్ట్ తన మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వద్దన్న పుష్పరాజ్ తో పోలికలు కనిపిస్తున్నాయి. నిజానికి పుష్పరాజ్ కి ముందే రంగస్థలం వచ్చింది. చిట్టిబాబు మాస్ మంత్రం జపిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. కాబట్టి పుష్పరాజ్ తో పోల్చడం కరెక్ట్ కాకున్నా హీరో హీరోయిన్ కనెక్షన్, యాస, హీరో లుక్ ఇవన్నీ చూస్తుంటే రంగస్థలం చిట్టిబాబు పుష్పరాజుగా మారి లగాన్ దంగల్ సినిమాలు చూపించబోతున్నాడా అంటున్నారు. అదే నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో పెద్దికి పెద్దగా కలిసి వచ్చినట్టే.